తప్పకుండా మళ్ళీ మీరే మన బిఆర్ఎస్ పార్టీ ఫామ్ లోకి వస్తుందని ఇక్కడ ఇంత మందిలో మన బిఆర్ఎస్ పార్టీకి దిష్టి తీయడానికి వచ్చిన ఇల్లు నుంచి నేను మళ్ళీ మన అధికారంలో మనమే ఉంటాం. గట్టిగా ఒకసారి బోనానికి చప్పట్లతోనే మనం అందరం కూడా పద్ధతి పట్టాలి. ఇప్పుడు బాబు కూర్చోండి అమ్మా మీతో అందరూ. ఇప్పుడు మన అందరికీ ఒక క్రేజీ మన తెలంగాణ బిడ్డ. పువ్వులతోనే కూడా కొడుతున్నావు పువ్వులు. మన తెలంగాణ బొగ్గుబాయిల బిడ్డ, మనకందరు గర్వకారమైన డి చూసిన మనం అందరం. మన తెలంగాణ బిడ్డ జాన్లీని ఇప్పుడు మన ముందుకు వచ్చినది. బాబు ఎవడే పూలతో కొట్టుడు? ఎవరు నేర్పిండా నీకు? అవులే పూలతో కొడతావా నువ్వు? పూలతో కొట్టుడు మీకోసం మీరు చప్పట్లు కొట్టడానికి సంతోషపడతాం. ఈ పూలతోని ఇవన్నీ కొట్టుడు బంద్ చేయండి తమ్ముడు. పువ్వులతో మనం కొట్టుడు లేదు. మీ అందరు కూడా మళ్ళొక్కసారి దండాలు తెలియజేసుకుంటూ, గులాబీ జాతరకు వచ్చినటువంటి దండు కదిలిన దండోలే, చీమల దండోలే కదిలి వచ్చినటువంటి అన్నలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా దండాలు. అమ్మ కళాకారులు అందరు కూర్చోవాలి. అయిపోయింది అన్న మీది, ప్లీజ్ థ్యాంక్ యూ. మీరు అందరు పోవాలి, వెనక కూర్చోండి, అందరు కూర్చోండి. ఇప్పుడు మన సంధ్య మీరందరు యూట్యూబ్లో చూసిర్రు, రజతోత్సవ వేడుక అని చెప్పేసి కోట్లాది మిలియన్స్ల కేసీఆర్ సభ కోసం వచ్చిన మన సంధ్య, వరంగల్ సంధ్య. ఈ పాటను కూడా మీరు అందరు బాగా మంది విన్నారు. చెల్లె మీకోసం నేను అడిగిన, అమ్మా నేను తప్పకుండా వస్తా అన్నా, నా అన్నల ముందు నా పాట వినిపిస్తా అని చెప్పేసి వచ్చింది. చెల్లెని కూడా మనం ఆశీర్వదిస్తాం. ఎందుకంటే యూట్యూబ్లల్లా ప్రసాద్ ఏడు మానుకోటి ప్రసాద్ చాలా మంది మేమందరం కలిసి మీరందరూ కూడా చూసిర్రు. ప్రసాదు, సంధ్య, నేను, సందీప్ ఈ అందరం కలిసి జాతర కోసం ఎన్ని పాటలు పాడడం. గులాబీల జెండా వట్టి మల్లేశో, గులాబీల జెండా వట్టి మల్లేశో,